దాడి చేయడం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో హత్యా రాజకీయాలకు పెట్టిందే పేరు కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం పార్టీకి వచ్చాయి. గతంలో తెల్లారిపల్లిలో కానివ్వండి, పాతర్లపాడులో కానివ్వండి జరిగినటువంటి హత్యా రాజకీయాలను కాంగ్రెస్ పార్టీకి ముయ్యాలనే ఉద్దేశంతో చేపట్టిన యాత్రగానే మేము భావిస్తూ ఉన్నాం. అలాగే బట్టి విక్రమార్క గారిని మీరు ఎంతైనా సరే దిగజార్చాలని చూస్తే ఆయన అంతకంతగా ఎదుగుతాడే తప్ప ఆయన దిగజార్చడం అనేది మీ వల్ల కాని పని. ఎందుకంటే ఆయనకి రాష్ట్రంలోనే శాంతి కామకుడు, ప్రజాస్వామ్యవాది అనే పేరు బలంగా ఉంది. ఏనాడు కూడా ఆయన అప్రజాస్వామికంగా హింసాత్మక ధోరణి కానీ అప్రజాస్వామిక ధోరణి కానీ ప్రోత్సహించినటువంటి నాయకుడు కాదు. మాకందరికీ కూడా ఆయన గారు ఒకటే చెప్తూ ఉంటారు, ప్రజాస్వామ్య పద్ధతిలోనే మనం ఉండాలి, పెద్దల్ని గౌరవించాలి, అందరినీ కలుసుకొని పోవాలి, గ్రామాల్లో శాంతి నెలకొల్పాలి అనేటటువంటి మహోన్నత ఆశయం ఉన్నటువంటి వ్యక్తి. అందరం కూడా కలిసికట్టుగా శాంతియుతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలనేటటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి వ్యక్తి ఈనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికే దిక్సూచిగా ఉన్నటువంటి వ్యక్తిని ఇలా తోలనాటం మధుర ప్రజలు సహించరని మేము భావిస్తూ ఉన్నాం. అలాగే ఇకపోతే